అయితే విషయం ఏంటంటే రజనీష్ ఓషో జీవిత కాలంలో కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చిండు. సో అందులో ఒకటి ప్రేమ, అంటే ప్రేమించే కళ గురించి రజనీష్ ఓషో అద్భుతమైన ఉపన్యాసం చెప్తాడు. ప్రేమ అంటే కేవలం మనుషుల్ని మాత్రమే ప్రేమించడం కాదు, జంతువులను ప్రేమించడం, పక్షిని ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం. సో ఫైనల్గా ఈ అస్తిత్వం మొత్తాన్ని మనం ప్రేమతో చూస్తే, ప్రేమించినట్లయితే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి రజనీష్ ఓషో ఇక్కడ ఒక జెన్ స్టోరీ గురించి చెప్తాడు. సో అదేంటంటే చైనాలో వడ్రంగి పనిచేసే ఒక జెన్ గురువు ఉండేవాడు. అతను చేసిన కుర్చీలు, బల్లలు చాలా అద్భుతంగా ఉండేవి. అంత అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నారు అని అందరూ ఆయన్ని అడిగేవాళ్ళు. వెంటనే ఆయన వాళ్ళతో, నేను అడవికి వెళ్ళి ప్రతి చెట్టుతో నేను కుర్చీ చేయాలనుకుంటున్నాను, నాకు సహకరించేందుకు నీకు ఇష్టమేనా అని అడుగుతాను. ఏదో ఒక చెట్టు నాతో సరే అంటుంది. అప్పుడే నేను కుర్చీ తయారు చేస్తాను. అందుకే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏ చెట్టు ఒప్పుకోదు. అప్పుడు వట్టి చేతులతో వెనక్కి వస్తాను అనేవాడు. సో ఇది స్టోరీ. నిజానికి ఇది స్టోరీ అయినప్పటికీ మాత్రం దీన్ని చదివిన తర్వాత మనసు ఏదో ప్రేమతత్వంతో నిండిన మనసు ఇట్లా ఉంటుందా అని ఒక గాలిలో తెలిపోయినంత అది అనిపించింది. సో చెప్పాలనిపించింది. ఇది స్టోరీ.